అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉమామహేష్ ఆచళ్ల గారు రచించిన క్యాచ్ 22 అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అలిగిన కొత్తల్లుడ్లా సూర్యుడు మండిపోతూ ఉంటే నలిగిన మామగారిలా జనం సర్దుకుపోతున్నారు. దామోదరం బండి పార్క్ చేసి హెల్మెట్ లాక్ చేసి కర్చీఫ్తో ఒకసారి ముఖం తుడుచుకుని ఆఫీస్ మెట్లెక్కసాగాడు. అతని ఆఫీసు సిటీలో ఉన్న ఒక కమర్షియల్ కాంప్లెక్స్ 2nd ఫ్లోర్లో ఉంది. కరెంటు పోవటంతో మెట్లెక్కుతూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న జిఆర్ఈ కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ క్లాస్ జరుగుతున్నట్లుంది. డియర్ స్టూడెంట్స్, క్యాచ్ 22 అంటే సింపుల్గా చెప్పాలంటే ఎటువైపు వెళ్లినా ఇబ్బంది పడే రెండు పరస్పర విరుద్ధ పరిస్థితుల మధ్య ఇరుక్కునే సందర్భం. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నమాట. 60లో జోసెఫ్ హెల్లర్ ఆ పేరుతో రాసిన నవల ఈ పదం వాడుకలోకి రావటానికి మూలం అని చెప్పుకోవచ్చు. ఇలా సాగుతోంది ఆ పాఠం. ఇదంతా విన్న దామోదరం నవ్వుకుంటూ పైకి వెళ్లిపోయాడు. అతనికి ఆ క్షణం తెలియదు అదంతా నవ్వుకోవలసిన విషయం కాదని, ఆ పరిస్థితికి అతనేమి అతీతుడు కాడని. ఆ విషయం మర్చిపోయి సీరియస్ గా పనిలో ఉండగా అమ్మ దగ్గర నుండి ఫోన్. చెప్పమ్మా అన్నాడు దామోదరం ఉత్సాహంగా. నాన్నా దాము, మన ఆవు ఈనిందిరా. రేపొద్దున్న జున్ను తీసుకుని బయలుదేరొస్తున్నాను. పెరుగులోకి ఆవకాయ, పప్పులోకి మామిడికాయలు తెస్తున్నాను. ఇంకా ఏమైనా కావాలంటే సాయంత్రంలోగా చెప్పు. మన రమణమ్మ కొడుకు కారులో వస్తున్నాడు. నేను కూడా వాడితో వచ్చేస్తున్నాను. వాడు మన ఇంటి దగ్గర దింపేస్తానన్నాడు. చేత నువ్వేమీ స్టేషన్కి రానవసరం లేదు అని అమ్మ చెప్పగానే, అలాగే అమ్మా, జున్ను తెస్తున్నావు కదా, చాలు, నువ్వు జాగ్రత్తగా రా అన్నాడు దామోదరం ఫోన్ పెట్టేస్తూ సంతోషంగా. దామోదరం తండ్రి ఈ మధ్యే 80 దాటాక పోయాడు. 70 ఏళ్ల అతని తల్లి అన్నపూర్ణ తనకొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో ఇంట్లో ఉన్న 2 ఆవులు, తండ్రి ఇచ్చిన 2 ఎకరాల పొలం మీద కౌలుతో ఊళ్ళోనే కాలక్షేపం చేస్తోంది. కొడుకు ఎంత రమ్మని బతిమలాడినా పాడి పంట వదిలేసి రాలేనని చెప్పేసింది. కాలు చెయ్యి ఆడినంతకాలం వాళ్ళకి భారం కాకూడదన్నది ఆమె ఆలోచన. కొడుకు, కోడలు, మనవలు మాత్రం ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం వచ్చి వెళ్తారు. ఇదిగో 6 నెలల తర్వాత కొడుకు దగ్గరికి బయలుదేరుతోంది. అది దామోదరం సంతోషానికి కారణం. వెంటనే భార్యకి ఫోన్ చేసి చెప్పాడీ విషయం. కొడుకు పరీక్షే రాయినప్పుడు పక్కింటి కుర్రాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విషయం విన్నట్టు ఆహా అంది శరణ్య. అన్నపూర్ణ, శరణ్య విడిగా ఇద్దరూ మంచివాళ్లే. కాని తరతరాలుగా అత్తాకోడళ్ల మధ్య ఉండే చిన్న గ్యాప్ వాళ్ల మధ్య ఉంది. అన్నపూర్ణ మనసు చెరుకైనా మాట కాస్త కరుకు. శరణ్య కూడా అత్తగారి ఎదురుగా ఏమీ మాట్లాడదు. ఎన్నో వ్యాజ్యాలకి రాజ్యాలు కారణమైనట్టు వీళ్ళిద్దరి మధ్య వైరానికి కూడా ఓ చిన్న ఇల్లు కారణమైంది. ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు తీసేసి అక్కడ మంచి ఇల్లు కట్టించమని శరణ్య కోరిక. దానికి ఆమె వాదన ఏంటంటే, ఏమండి, మనం కనీసం నెలకోసారైనా మీ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ సరైన సదుపాయాలు లేక నేను పిల్లలు ఇబ్బంది పడుతున్నాం. ఈ వయసులో అటాచ్డ్ బాత్రూము, ఏసీ లాంటివి ఆవిడికి కూడా అవసరమే కదా. ఆ పాత ఇల్లు పడగొట్టి ఒక చిన్న స్లాబ్ ఇల్లు అన్ని సదుపాయాలతో కట్టిద్దామండి. మనిద్దరి శాలరీలతో లోన్ తీర్చడం అంత కష్టం కాదు. మళ్లీ పిల్లలు పెద్ద చదువులకు ఎదిగితే ఖర్చులు పెరుగుతాయని. ఆ ఆలోచన బాగానే ఉండటంతో అదే విషయం దామోదరం తన తల్లికి చెప్పాడు. దానికి ఆవిడ ససేమిరా అని, ఒరే దాము, ఈ ఇల్లు నీకు నీ పెళ్ళానికి పాత కొంపే కావచ్చు. నాకు మాత్రం మీ నాన్న జ్ఞాపకం. నా పుస్తెలతాడు అమ్మి నేను మీ నాన్న ఇటుకలు మోసి బెందెడి తొక్కి కట్టుకున్న ఇల్లు. కనీసం నేను వెళ్లిపోయే వరకైనా దీన్ని ఇలా ఉండని. ఆ తర్వాత నీ ఇష్టం. నాకేం మేడలు, ఏసీలు అక్కర్లేదు అందావిడ. అది కూడా సబబుగానే అనిపించి భార్యను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. శరణ్య అంతెత్తున లేచింది. మనమేం ఆవిడ్ని ఆ ఇల్లు మన పేరును రాసిచ్చేయమనలేదు కదా, లేక ఖాళీ చేయమన్నామా? ఆవిడ గురించేగా నేను కూడా ఆలోచించేది. మనమిక్కడ కంఫర్టబుల్గా ఉంటున్నాం కదా, పోనీ పెద్దావిడ కూడా హాయిగా ఉంటుందన్న ఆలోచనతో చెప్పాను. దాన్ని కూడా తప్పుపడితే ఎలా? ఆవిడ కోడలుగా వచ్చినప్పుడు ఆ ఇల్లు పూరిపాక కాదా? ఆవిడ అత్తగారు ఉండగానే ఆ పాకను కూల్చి పెంకుటిల్లు కట్టలేదా? కాలంతో పాటు మార్పు సహజం. దానికెందుకావిడ అంత రాద్ధాంతం చేయటం అంది శరణ్య విసురుగా. ఆ తర్వాత ఇద్దరూ ఆ విషయం లేవనెత్తకపోయినా వాళ్ల మధ్య ఓ సన్నని తెర మాత్రం లేచింది. ఇక ప్రస్తుతంలోకి వస్తే, అన్నపూర్ణ చేరుకోగానే దామోదరం కిందకెళ్లి అమ్మ చేతిలో సామాన్లు అందుకుని లిఫ్ట్లో తీసుకొచ్చాడు. ఇంట్లోకి రాగానే శరణ్య ఆమెను చూసి ఎయిర్ హోస్టెస్లా నవ్వి గ్లాస్తో నీళ్లందించింది. అన్నపూర్ణ కూడా చక్రవర్తి సామంతరాజును పలకరించినట్టు శరణ్యను పలకరించింది.
దామోదరం గబగబా సంచి విప్పి జున్ను క్యారేజీ బయటకు తీసి 2 స్పూన్లు నోట్లో వేసుకొని, ఆహా, అద్భుతమమ్మా! మిరియాలు బెల్లం వేసి నువ్వు చేసే జున్ను రుచి మరో జన్మకు కూడా మర్చిపోలేనమ్మా అంటూ, శరణ్య, నువ్వు కూడా తిను అన్నాడు క్యారేజ్ ఆమె వైపు తోస్తూ. దానికి శరణ్య, నాకొద్దు, నేను జున్ను తినను అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో అప్పటి వరకు కొడుకు పొగట్టుకి పొంగిపోయిన అన్నపూర్ణ ఒక్కసారిగా చిన్నగుచ్చుకుంది. కోడలోటి వెళ్లగానే కొడుకుతో, చూసావట్రా దానికి ఎంత పొగరో, పెద్దదాన్ని పొయ్యి దగ్గర అంతసేపు నించొని వండాను, పోనీ ఓ ముక్క నోట్లో వేసుకుని బావుందంటే దాని సొమ్మేమైనా పోతుందా అంది నిష్ఠూరంగా. దానికి దామోదరం, అలా ఏం లేదమ్మా, తను జున్ను తినదు, బుర్రిపాలు లేగదోడక ఉంచకుండా మనం వండేసుకుని తినకూడదని తనకి ఏవో సెంటిమెంట్లు, అంతే, నువ్వో అవేమీ పట్టించుకోకమ్మా అంటూ మళ్లీ తినడం మొదలుపెట్టాడు. దానికావిడ, దాని మొహం, అన్ని పాలు దూడక వదిలేస్తే పారుకొని చస్తుంది, చిన్నప్పటి నుంచి పాడిలో పుట్టి పెరిగాను, నాకా మాత్రం తెలీదా అంటూ విసుగుసా లేచి బాల్కనీలోకి వెళ్లిపోయింది. అలా టీ కప్పులో తుఫాను లాంటి చిన్న చిన్న విషయాలతో ఓ వారం రోజులు గడిచింది. ఓ రోజు, అమ్మా, గుడికెళ్దాం, తయారవ్వు అన్నాడు దామోదరం తల్లితో ఉత్సాహంగా. నేను రాలేన్రా, మీరెళ్ళండి అంది అన్నపూర్ణ టీవీ చూస్తూ. అదేంటమ్మా, గుడికేగా రమ్మంటున్నది, రానంటావే అన్నాడు కొంచెం విసుగ్గా ఆమె చేతులని రిమోట్ లాక్కుంటూ. ఎందుకురా గుడికి? దేవుడి మీద పాలు పొయ్యకూడదట, పూలు పొయ్యకూడదట, ఇంకెందుకురా గుడికి? నేనెప్పుడు వినలేదు ఇలాంటి భక్తి గురించి అందామే నిష్ఠూరంగా. అమ్మా, తను నేచర్ లవర్, పసిపిల్లలు తాగే పాలు అనవసరంగా వేస్ట్ చేయకూడదని, పూల చెట్ల నుండి తెంపకూడదని తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అదేం పెద్ద తప్పు కాదులే, గుడికెళ్లి దేవుడికి దండం పెట్టుకుని వద్దాం, సరిపోతుంది అన్నాడతను తల్లికి నచ్చజెబుతూ. ఆ స్వామి మనకిచ్చిన దాంట్లోంచి కొంచెం ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తే తప్పేంట్రా? అయినా బాగానే వెనకేసుకొస్తున్నావు పెళ్ళాన్ని, అందుకే మీరెళ్ళి రండి అంటూ టీవీ రిమోట్ అతని చేతుల్లోంచి తిరిగి లాక్కుంది అన్నపూర్ణ. ఇంకో శనివారం, శరణ్య, అమ్మ రెడీ అయిపోయింది, నువ్వు కూడా త్వరగా తయారవ్వు, సినిమాకెళ్దాం అన్నాడు దామోదరం ఉత్సాహంగా. మీ ఇద్దరూ వెళ్ళిరండి, నాకు తలనొప్పిగా ఉంది అంది శరణ్య మంచం మీద పడుకునే అటు తిరిగి. అదేంటి శరణ్య, నీకు మొన్నే చెప్పానుగా, ఇప్పుడు నువ్వు రానంటే అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడతను బుజ్జగిస్తూ. వస్తే నేను ఫీల్ అవ్వాలి, పోయినసారి ఇలానే సినిమాకెళ్తే ఏం జరిగిందో గుర్తులేదా? అయినా సినిమాకెందుకు వెళ్తామండి, ఎప్పుడో నెలకోసారి ఏదో ఎంటర్టైన్మెంట్, ఇందులో కూడా డబ్బులకి లెక్కలు చూసుకుంటామా? పిల్లలు ఆవిడ కూడా సరదా పడతారని హాల్లో అందరూ కొన్నట్టే నేను టైంపాస్కి పాప్కార్న్, కూల్ డ్రింకు కొంటే ఆవిడ దానికి ఇంటికొచ్చి పేలాలకి కోలాలకి వేలకు వేలు తగలేస్తున్నానని మీకు చాడీలు చెప్పటం నేను వినలేదనుకున్నారా? ఆవిడ కాలంలోలా సినిమాకి సొజ్జు పులిహోర స్టీల్ క్యారేజ్లో పెట్టుకుని వెళ్లాలా? అందుకే నేను రాను, మీరు వెళ్ళండి అంది విసురుగా శరణ్య పడుకున్నదల్లా లేచి కూర్చొని. శరణ్య, ఏంటి నువ్వు కూడా? అమ్మ పాతకాలం మనిషి, ఏదో చాదస్తాం, నువ్వు అవేమీ పట్టించుకోవద్దని చెప్పాను కదా, ప్లీజ్ లేచి తయారవ్వు, అమ్మ వింటే బాగోదు అని దామోదరం ఎంత చెప్పినా వినలేదు. ఎవరికి అతని సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మరో రోజు అన్నపూర్ణ హాల్లో ఉండటంతో శరణ్య చాకు బెండకాయలు తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ దామోదరం కేసి ఓరగా చూసింది. ఆమె వెళ్లిన 2 నిమిషాలకి దామోదరం కూడా నెమ్మదిగా బెడ్రూంలోకి దూరాడు. ఇదంతా గమనిస్తున్న అన్నపూర్ణ ముసిముసిగా నవ్వుకొని బాగోదని లేచి ఇంటి పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళింది కాసేపు సూర్య భగవానుడికి దండం పెట్టుకుందామని. ఓ అరగంట గడిచాక అప్పుడే పార్కులకు వచ్చిన మరో పెద్దావిడ అన్నపూర్ణని పలకరించింది. హిందీలో నవ్వుతూ ఏదో చెప్పింది. ఆమె మాటలు అర్థం కాక నవ్వుతూ తలాడించి ఆమె వాకింగ్ మొదలెట్టగానే అక్కడే ఉన్న పక్కింటావిడ్ని అడిగింది ఆమె అన్నదానికి అర్థమేమిటి అని. దానికి పక్కింటావిడ, ఆవిడ మీ ఇంటి వెనకాతల ఫ్లాట్లో ఉంటారట, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలట, మీ అల్లుడు చాలా మంచివాడట, పగలే కాబట్టి బెడ్రూమ్ కిటికీ తలుపు తెరిచి ఉందట, మీ అల్లుడు మంచం మీద బుద్ధిగా కూర్చొని కూరలు చక్కగా తరుగుతున్నాడట. ఆమె ఇంకా ఏదో ట్రాన్స్లేట్ చేసి చెబుతోంది. కాని అన్నపూర్ణ అదేమీ వినే పరిస్థితిలో లేదు. సరే ఉంటానండి అంటూ ఇంటికొచ్చేసింది. వస్తూనే కోడలు బాత్రూంలో ఉందని నిర్ధారించుకుని కొడుకుని కడిగేసింది. ఏరా, పెళ్ళాం కొంగు పట్టుకుని పడగదిలోకెళ్తే ఫోన్లే అన్యోన్యంగా ఉంటున్నారు అనుకున్నాను, కాని ఇలా బెడ్రూంలో దూరి బెండకాయలు తరుగుతావు అనుకోలేదు. మగాళ్ళు ఇలాంటి పనులు చేయడం మన ఇంట వంట లేదు. నువ్వేమిట్రా ఇలా తయారయ్యావు? ఇంకా నయం,
ఆవిడ నువ్వు నా అల్లుడు అనుకుంటోంది. కొడుకుని తెలిస్తే నా పరువు పోయేది అంటూ కొడుకుని ఉతికారేసింది ఉక్రోషంగా. ఎక్కడ శరణ్య వింటుందోనని భయంగా బాత్రూం కేసి చూస్తూ, ఊరుకో అమ్మా, తను వింటే బాధపడుతుంది. ఇందులో తప్పే ఉంది? తను కూడా జాబ్ చేస్తోంది. పైగా పిల్లలతో బోల్డంత పని. సిటీలో ఇవన్నీ కామనే. నువ్వు ఎప్పుడో నాన్న టైంలో ఉన్నట్టు ఉండాలంటే ఎలా? అయినా ఇదే పని నీ అల్లుడు చేస్తే తప్పులేదు కానీ కొడుకు చేస్తే నీకు నామోషినా? ఇది అన్యాయం అమ్మా. దీన్ని ఇంకా పెద్దది చేయకు ప్లీజ్ అంటూ తల పట్టుకున్నాడు దామోదరం. ఇన్నేళ్లుగా నా దగ్గరున్నావు. ఏనాడైనా నీ చేత ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టించానా? నా కొడుకుని రాజాలా చూసుకున్నాను. ఇలా నీ పెళ్ళాన్ని చేత ఇంటి పనులు చేయిస్తుంటే కాస్త బాధేసి అడిగానంతే. అయినా మీకు నచ్చినప్పుడు మధ్యలో నాకే నొప్పి? ఇవాళుండి రేపు పోయేదాన్ని అంటూ ముక్కు చిదుతూ పూజ గదిలోకి వెళ్లిపోయింది అన్నపూర్ణ. ఇలా ఓ 3 నెలలు గడిచేసరికి దామోదరానికి అర్థమైంది వాళ్ళిద్దరినీ మేనేజ్ చేయడం తన వల్ల కాదని. తలపట్టుకుని కూర్చున్న ఓ ఆదివారం అలసినప్పుడు దిండులా, ఆసుకి 3కి 2లా వచ్చాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు అన్నపూర్ణ చిన్నాన్న కొడుకు. దామోదరం కంటే ఓ 10 ఏళ్లు పెద్దవాడైనా చాలా చురుగ్గా ఉంటాడు. అదే ఊర్లో ఉంటున్నాడు. వరసకి మామయ్య కంటే కూడా దామోదరానికి మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. అన్నపూర్ణ వచ్చిందంటే చూడటానికి వచ్చాడు. ఓ గంట కూర్చున్నాక అతనికి విషయం చూచాయిగా అర్థమైంది. రారా అల్లుడు, అలా వెళ్ళొద్దాం అని దామోదరాన్ని తీసుకుని ఇంటి పక్కనే ఉన్న పార్కుకి వెళ్లారు ఇద్దరు. ఓ 2-3 ప్రశ్నల అనంతరం దామోదరం మొత్తం విషయం చెప్పి భోరుమన్నాడు. మావయ్య, నాకేం చెయ్యాలో బోధపట్టం లేదు. ఏదో గుడి, సినిమా లాంటి చిన్న చిన్న విషయాల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవచ్చు, కానీ సర్దుకోరు. వీటన్నింటికీ మూలం ఊళ్ళో ఇల్లు కట్టడం. దానికి వాళ్ళిద్దరి మధ్య సంధి లేదు. నా దగ్గర సొల్యూషన్ లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను మావయ్య. నువ్వే ఏదైనా సలహా చెప్పి నన్ను ఒడ్డున పడేయాలి అన్నాడు బాధగా. వాళ్ళిద్దరూ పార్కులో బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా 2 చిన్నపిల్లలు ఒకే బాల్ గురించి కొట్టుకుంటున్నారు. వాళ్ల నాన్న దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తున్నాడు. అంతా విన్న వెంకటేశ్వర్లు, ఒరే దాము, వేర్వేరు వయసులు, వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చి ఒకే వ్యక్తి మీద సమాన హక్కులు కలిగి ఉన్న అత్తాకోడళ్లు సఖ్యతగా కలిసి ఉండాలని అనుకోవటం దురాసవుతుంది. అందులో ఎవరినీ తప్పు పట్టవలసిన అవసరం లేదు. దేవుడు మగాడికి 2 చెవులిచ్చింది. ఇద్దరు చెప్పింది వినడానికి మాత్రమే కాదు, తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబట్టానికి కూడా. ఆడవాళ్లు పసిపిల్లల్లాంటి వాళ్ళు. నువ్వు వాళ్ళకి దొరికిన బంతివి. ఇదంతా వాళ్ళకి నీ మీదున్న విపరీతమైన ప్రేమ కారణంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే. నాకప్పుడు బహుశా 10 ఏళ్లుంటాయేమో. మీ నాన్నమ్మ, మీ అమ్మ ఇలానే వాదులాడుకుంటూ ఉంటే మీ నాన్న నన్ను తీసుకుని బజారుకు వచ్చేసేవాడు. అక్కడ టీ తాగుతూ నాకు పకోడీ కొనిపెట్టి నా పరిస్థితి కరవమంటే కప్పకి, విడవమంటే పాముకి కోపంలా ఉందిరా అనేవాడు. నాకర్థమయ్యేది కాదు. మీ తాత కూడా ఇలాగే మదన పడేవాడట. మీ నాన్న చెప్పేవాడు, అప్పట్లో ఇదే స్థితిని అడకత్తెరలో పోకచక్క అనేవారట. ఇప్పుడేమంటున్నారో మరి అని అతని ఆలోచనలో ఉండగా దామోదరం అందుకున్నాడు. క్యాచ్ 22 అని ఏదో గుర్తొచ్చినవాడిలా. దానికి వెంకటేశ్వర్లు, ఏదైనా గాని నేను సలహా చెబుతాను విను. వర్షం పడుతోందని విసుక్కుంటూ కూర్చోకూడదు. గొడుగు వెతుక్కోవాలి. మీ అమ్మ, మీ ఆవిడ ఎవరి మాట బాగా వింటారో వాళ్ళిద్దరికీ నీ సమస్య చెప్పు. ఏదో ఒకలా సర్ది చెప్పమని చెప్పు. ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నా చాలు, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అంటూ ఉండగా దామోదరం ఉత్సాహంగా, అవును మావయ్య, మా ఆవిడికి వాళ్ళ అక్క మాటంటే చాలా గురి. ఆవిడ ఏం చెప్పినా వింటుంది. ఇక మా అమ్మకి మా పిన్నంటే చాలా ప్రేమ. మా పిన్ని చెబితే మా అమ్మ కాదనదు. ముందు మా వదిన గారితో ట్రై చేస్తా. ఎనీవే థ్యాంక్స్ మావయ్య, నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు చెప్పినట్టుగానే దామోదరం ముందుగా అతని వదిన గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దానికావిడ, నేను చెప్పి చూస్తాను దాము, కానీ ఈ విషయంలో నా మాట ఎంతవరకు వింటుందో చెప్పలేను, చూద్దాం అంది. వదినగారు గట్టిగా భరోసా ఇవ్వకపోవటంతో దామోదరం తన పిన్నికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆవిడ మాత్రం అంతా విని అమ్మకి తాను చెబుతానని, తన మాట ఖచ్చితంగా వింటుందని హామీ ఇచ్చింది. దాంతో దామోదరం కొద్దిగా ఊపిరి తీసుకున్నాడు. ఇది జరిగిన వారానికి ఆఫీస్ నుంచి దామోదరం అలసిపోయి ఇంటికొచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అతని తల్లి పూరీలు ఒత్తుతోంది. శరణ్య కిచెన్లో వాటిని వేయిస్తోంది. దామోదరాన్ని చూసి అన్నపూర్ణ, అమ్మాయి వీడొచ్చాడు, వేడివేడిగా పెట్టవే, పాపం తింటాడు అంది ప్రేమగా.
దామోదరం కాళ్ళు చేతులు కడుక్కొని బాల్కనీలో ఉన్న వాలు కుర్చీలో కూర్చున్నాడు. శరణ్య ఓ పళ్ళెంలో 4 బాగా పొంగిన పూరీలు, పక్కనే కప్పులో బంగాళదుంప ఉల్లిపాయ కూర పెట్టి తీసుకొచ్చి ఇస్తూ కొంచెం లో వాయిస్లో, ఏమండి, మా అక్క ఫోన్ చేసింది. మా బావ వాళ్ళ అన్నయ్య బిల్డర్ కదా, నెక్స్ట్ ఇయర్ బీచ్ రోడ్లో మంచి వెంచర్ వేస్తున్నారట. అక్క వాళ్ళు అందులో ఫ్లాట్ తీసుకుంటారట. మనల్ని బుక్ చేసుకోమని చెప్పింది. తక్కువ రేటుకి ఇప్పిస్తానంది. అందుకని మనం మన ఊళ్ళో ఇల్లు కట్టే బదులు ఆ లోనేదో ఈ ఫ్లాట్కే పెట్టుకుంటే మంచిది కదా. అత్తయ్య గారు కూడా సంతోషిస్తారు. ఈ విషయం ఆవిడికి మీరే చెప్పండి. పాపం పెద్దావిడ, ఆవిడ మనసు కష్టపెట్టాం అంది సంతోషంగా. శరణ్య ఏదో పని మీద కిందకి వెళ్లగానే బాల్కనీలోకి అన్నపూర్ణ వచ్చింది. ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది. ఒరే దాము, పొద్దున్నే మీ పిన్ని ఫోన్ చేసిందిరా. నాకంటే చిన్నదైనా అది చెప్పితే గాని నాకు అర్థం కాలేదు చూడు. మీ ఆవిడ చెప్పింది కూడా రైటే. చిన్నపిల్లైనా నా గురించి ఆలోచించింది. నేనే తనని సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఈ వయసులో నేను ఇబ్బంది పడకూడదని తను ఆలోచిస్తే నేను మొండిగా మాట్లాడాను. ఈ మాఘమాసం మన పంతులు గారితో శంకుస్థాపన ముహూర్తం పెట్టిస్తాను. మీరు చెప్పినట్టే ఊళ్ళో మన పెంకుటిల్లు తీసేసి చిన్న డాబా ఇల్లు కట్టించు. నువ్వు లోన్ పనులు అవి చూసుకుని డబ్బు సమకూర్చుకో. కావాలంటే నా పెన్షన్ మీద కూడా లోన్ పెడదాం. నా బంగారం బ్యాంక్లో పెట్టు అంది అన్నపూర్ణ సంతోషంగా. ఖైదీ కష్టపడి సొరంగం తవ్వితే అది జైలర్ రూంలో తేలినట్టు తన సమస్య అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ మొదటికొచ్చిందని తలపట్టు కూర్చున్నాడు దామోదరం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.